జై శ్రీరామ్. ఓ రాజా, వీడిని చంపివేస్తే ఈ మహోదధిని దాటి ఇక్కడకు రాగల ఖేచరుడు మరొకడు లేడని నాకు తెలుసును. అయినప్పటికీ చెబుతున్నాను. అన్నా, నీవు పరపురంజయుడవు కాబట్టి ఈ కోతిని చంపే ప్రయత్నము మానుకొలవలెను. ఎదిరించి వచ్చే దేవతలను దేవేంద్రుని చంపవచ్చును, కానీ దూతను చంపడము మంచిది కాదు. రాజా, నీవు యుద్ధప్రియుడువు. నీవు వీడిని చంపినట్లయితే బహుదూర దేశంలో ఉన్న ఆ గర్విష్ఠులను రామలక్ష్మణులను యుద్ధానికి పురిగొలిపి ఇక్కడికి తీసుకుని రాగలవాడెవడూ ఉండడు. నీకున్న పరాక్రమము, ఉత్సాహము, ధైర్యము సురాసురులకు ఎవరికీ లేదు. నిన్నెవడూ జయించలేడు. నీవు వాళ్లను యుద్ధంలో చంపివేయవలెను. నీకు సూరులు, హితులు, ఎంతో హెచ్చరిక కలవారు, మహాగుణవంతుల వంశాలలో పుట్టినవారు, అభిమానధనులు, ఆయుధధరులలో ఉత్తమోత్తములైన భృత్యులు కోట్ల కొద్దీ ఉన్నారు. అందువల్ల నీవు ఆజ్ఞాపించేటట్లయితే నీ సేనాధిపతులెవరైనా కొంత సైన్యాన్ని తీసుకుని పోయి ఆ మూఢులను రామలక్ష్మణులను నిగ్రహిస్తారు. వారికి మన వాళ్ళు తమ ప్రభావాన్ని చూపిస్తారు అని చెప్పాడు. ఆ సురలోక శత్రువు, ఆ మహాబలవంతుడు, ఆ నిశాచర రాజు రావణుడు తన తమ్ముడు విభీషణుడు చెప్పిన ఉత్తమ వాక్యాలను గురించి ఆలోచించి అంగీకరించినాడు. కోపము వచ్చినప్పుడు వెంటనే పనులు చెయ్యక కొంత ఆలస్యము చేస్తే కోపము తగ్గి సరి అయిన నిర్ణయము చేయగలము. అందుకని కోపము వచ్చినప్పుడు సరి అయిన హితులెవరైనా సరే కొంత ఆగుదాము అని చెప్పాలి. కోపము తగ్గిపోతుంది. అలాగే విభీషణుడు రావణుని పొగుడుతూ ధర్మము చెబుతూ ఉన్నాడు. విభీషణుడు మంత్రి, తమ్ముడు కనుక ధైర్యంగా చెప్పినాడు. జై శ్రీరామ్.